మీరు నిజంగా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అని చాలా తపన పడుతున్నారా? సిన్సియర్‌గా మీకు నిజంగా రియల్ ఇంగ్లీష్ స్పీకింగ్స్ నేర్చుకోవాలంటే నేను మీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తున్నాను. అండ్ దట్ ఈస్ స్పీకింగ్ ల్యాబ్ డెమో. ఈ డెమో నేను ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం కండక్ట్ చేస్తున్నాను. అండ్ ఎందుకు ఇది నేను మంచి సొల్యూషన్ ఫర్ మాట్లాడాలని చెప్తాను. ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నంలో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినా ఏదో ఒక టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఉంటది. కొంచెం గ్రామర్ రూల్స్ పెట్టి అన్ని కరెక్ట్‌గా ఉంటది. టెక్నికల్లీ కరెక్ట్ ఉంటది. అందులో ఏ తప్పు లేదు. కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక న్యాచురాలిటీ మిస్ అవుతది. ఆ న్యాచురాలిటీ కలిగి మాట్లాడినప్పుడు ఇప్పుడు మనం మన మాతృభాష ఆలోచించకుండా ఎంత మంచిగా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాము. మన అభిప్రాయాల్ని వ్యక్తపరచగలుగుతున్నాం. ఇప్పుడు నేను కెమెరాలో మీ ముందు ఎలా మాట్లాడుతున్నానో ఇలా ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే దాని ఫ్లూయెన్సీ మాత్రం కాదు. న్యాచురల్ ఫ్లూయెన్సీ అని అంటారు. అండ్ న్యాచురల్ ఫ్లూయెన్సీ అనేది ఒక సైన్స్, ఒక సైకాలజీ అండ్ కొన్ని స్పెసిఫిక్ లెర్నింగ్ మెథడ్స్ వలన డెలివర్ అవుతది. అండ్ నేను ఇది లైవ్‌గా జూమ్ క్లాస్‌లో స్టూడెంట్స్‌కి నేర్పించి వాళ్ళతోనే మాట్లాడిపిస్తాను విత్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. అండ్ దట్ ఈస్ ద రియల్ ప్రూఫ్. అంటే ఏదో ఒక కోర్స్ చేసినాక మేము మీకు రిజల్ట్స్ డెలివర్ చేస్తామని అనట్లేదు. ఈ డెమోలోనే నేను మీకు డెలివర్ చేస్తున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక డెమోలో కూర్చుంటే మనం ఇంత నేర్చుకుంటున్నామంటే 3 మంత్స్ కోర్స్ క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ చేస్తే మనం ఎలాంటి రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ విత్ న్యాచురల్ ఫ్లూయెన్సీ సంపాదించుకోగలుగుతామని మీకు ఒక క్లియర్ ఐడియా వస్తది. దిస్ సెషన్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ జూమ్ టుడే అండ్ నా రూల్స్ ఆర్ వెరీ సింపుల్. మీరు ఒక కమిట్మెంట్‌తో రావాలి. దట్ నేను నేర్చుకుంటాను. అండ్ న్యాచురల్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ స్కిల్స్ నేను నేర్చుకుంటాను. దానికోసం నేను నోట్స్ చేస్తాను. నాట్ ఓన్లీ దట్ ఈ డెమో అయ్యాక నేను కోర్స్ కూడా చేరుతాను. ఎందుకంటే ఫలితాలు నేను డెలివర్ చేస్తాను. ఆ ఫలితాల ఆధారంగానే మీరు కోర్స్ కూడా చేరాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళని నేను తీసుకుంటాను. గైస్ చాలామంది ఫ్రీ డెమోస్ అటెండ్ చేస్తుంటారు. ఫ్రీ జూమ్ క్లాసెస్, ఫ్రీ గూగుల్ మీట్స్ ఇలా అటెండ్ చేస్తారు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఫ్రీ బీస్ బికాస్ ఫ్రీగా ఎవరైతే సేకరిస్తూ ఉంటారో నాలెడ్జ్‌ని వాళ్ళు కేవలం నాలెడ్జ్ సేకరించడం వరకే సీమితమై ఉన్నారు. నిజంగా స్పీకింగ్ రిజల్ట్స్ కావాలని కమిటెడ్ యాక్షన్ అండ్ కమిటెడ్ క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ చేయట్లేదు. సో నేను అలాంటి స్టూడెంట్స్‌ని ఫిల్టర్ చేసేస్తున్నాను. ఓన్లీ కమిటెడ్ బ్రీడ్, కమిటెడ్ స్టూడెంట్స్‌ని నేను తీసుకుంటున్నాను. వీళ్ళు జూమ్ సెషన్ ఆన్ టైమ్ వస్తారు. క్లాస్ ఎక్స్టెండ్ అయినా చివరి వరకు ఉండి నోట్స్ చేస్తూ హోంవర్క్ చేసి నేను ఏమైతే యాక్టివిటీస్‌తో వాళ్ళతో న్యాచురల్ ఫ్లూయెన్సీ చేపిస్తానో యాక్టివిటీ ఫినిష్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ దే జాయిన్ ద కోర్స్ ఆల్సో. అండ్ కోర్స్ చేరాక కూడా 3 మంత్స్ హోంవర్క్ చేసి వాళ్ళు నిజంగా ప్రూఫ్ ఆఫ్ సక్సెస్ అవుతారు. సో అలాంటి కమిట్మెంట్ మీలో ఉంటే నేను పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు రిజిస్టర్ ఫర్ దిస్ స్పీకింగ్ ల్యాబ్ డెమో టుడే. టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ 7 PM to 9 PM. మీరు ఫ్రీగా ఉండాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ నోట్స్‌తో రెడీగా ఉండాలి. పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఫర్ రిజిస్ట్రేషన్.